హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదావరి చిన్నోడు. ఈ రోజు అయితే మీ ముందుకి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. అదేమిటంటే 1997లో కృష్ణవంశీ గారు డైరెక్ట్ చేసిన సింధూరం మూవీ లొకేషన్ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఈ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న మారేడుమిల్లికి అతి సమీపంలో ఉంటుంది. దట్టమైన అడవి ప్రాంతంలో అక్కడికి మనం వెళ్ళబోతున్నాం అనమాట. అలాగే ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ గారు, బ్రహ్మాజీ గారు, సంఘవి గారు ప్రధాన పాత్రలు పోషించారు. నక్సలిజం బ్యాక్డ్రాప్లో ఈ మూవీ అయితే వచ్చింది. అలాంటి ఒక మూవీలో క్లైమాక్స్ సీన్ తీసిన ప్లేస్ అయితే మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ ప్రాంతానికి ఎలా వెళ్ళాలనేది నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వెళ్దాం. ఈ సింధూరం మూవీలోని క్లైమాక్స్ సీన్ తీసిన లొకేషన్ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి గ్రామానికి అతి సమీపంలో దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుంది. అలాగే మనం ఇక్కడికి చేరుకోవాలంటే భద్రాచలం నుంచి 110 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడ సిటీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి సిటీ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోను, సమీపంలో ఉన్న రంపచోడవరం నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఈ సింధూరం మూవీ క్లైమాక్స్ సీన్ తీసిన లొకేషన్. ఫ్రెండ్స్, మనం సింధూరం మూవీ క్లైమాక్స్ సీన్ తీసిన లొకేషన్ చేరుకునే లోపు ఒక్కసారి మనం ఈ మూవీ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే నక్సలిజం నేపథ్యంలో వచ్చిన సింధూరం మూవీ షూటింగ్ అంతా కూడా ఎక్కువగా మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లోనే జరుపుకుంది. అదే విధంగా ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ గారు, బ్రహ్మాజీ గారు, సంఘవి గారు ప్రధాన పాత్రలు అయితే పోషించారు. అయితే ఈ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు ఈ సింధూరం మూవీ తీయక ముందు 2 చిత్రాలు అయితే తీశారు. ఇందులో ఒకటి జేడి చక్రవర్తి గారు నటించిన గులాబీ కాగా, ఇంకొకటి అక్కినేని నాగార్జున గారు నటించిన నిన్నే పెళ్లాడతా. ఈ 2 మూవీస్ కూడా సూపర్ డూపర్ హిట్. ఈ 2 చిత్రాల తర్వాత కృష్ణవంశీ గారి డైరెక్షన్లో వచ్చిన 3వ చిత్రమే ఈ సింధూరం మూవీ. అలాగే ఈ సింధూరం మూవీ 1997 సెప్టెంబర్ 12వ తారీఖున ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. అప్పటికే కృష్ణవంశీ గారి డైరెక్షన్లో వచ్చిన 2 చిత్రాలు హిట్ కావడంతో ఈ సింధూరం మూవీపై ప్రేక్షకులకు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సింధూరం మూవీ మొదటి రోజు నుంచి యావరేజ్ టాక్ని తెచ్చుకుంది. ప్రేక్షకుల్ని అంతగా ఈ మూవీ అయితే ఆకట్టుకోలేకపోయింది. అలాగే ఈ సింధూరం మూవీకి కృష్ణవంశీ గారు రచన, డైరెక్షన్తో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే కృష్ణవంశీ గారు ఈ సింధూరం మూవీ నిర్మించడం వల్ల వచ్చిన నష్టం నుంచి కోలుకోవడానికి సుమారు ఆయనకి 6 ఏళ్ళు అయితే పట్టిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.
ఫ్రెండ్స్, అలాగే ఈ సింధూరం మూవీ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు టీవీలో వచ్చినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వదలకుండా చూడబుద్ధి అవుతుంది. ఎందుకంటే అంత బాగా తీశారు కృష్ణవంశీ గారు ఈ సింధూరం మూవీని. ఈ సింధూరం మూవీ ఎంత బాగుండకపోతే ఒక జాతీయ అవార్డు, 6 నంది అవార్డులు వస్తాయి. ఫ్రెండ్స్, నేను చెప్పేది మీకు నమ్మకంగా లేకపోతే టీవీలో వచ్చినప్పుడు ఒక్కసారైనా ఈ మూవీని చూడండి. కానీ కృష్ణవంశీ గారు ఈ చిత్రాన్ని ఎంత బాగా తీసినా అప్పట్లో ఈ మూవీ ఎందుకు ఆడలేదో ఇప్పటికీ కూడా ఎవరికీ అర్థం కాని విషయం. మనం సింధూరం మూవీ గురించి మాట్లాడుకుంటూ ఆ చిత్రంలోని క్లైమాక్స్ సీన్ తీసిన లొకేషన్కి అయితే మనం వచ్చేసాము. అలాగే ఈ సింధూరం మూవీలో క్లైమాక్స్ సీన్ తీసిన షూటింగ్ స్పాట్ అయితే రాజమండ్రి నుంచి భద్రాచలం వైపు వెళ్లే మార్గం మధ్యలో మారేడుమిల్లికి 6 కిలోమీటర్ల యువతల అడవి ప్రాంతంలో ఉంటుంది. మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా కృష్ణవంశీ గారు డైరెక్ట్ చేసిన సింధూరం మూవీ క్లైమాక్స్ షూటింగ్ స్పాట్ కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది మనం ఇప్పుడైతే చూడబోతున్నాము. మారేడుమిల్లికి అతి సమీపంలో ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఒక ఐరన్ బ్రిడ్జ్ దగ్గర సింధూరం మూవీలో క్లైమాక్స్ సీన్ అయితే తీయడం జరిగింది. ఒకసారి మీరు చూడండి ఆ ప్లేస్ అనేది. ముందైతే మనం ఈ బ్రిడ్జిని చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అంతా చూసిన తర్వాత సింధూరం మూవీలో క్లైమాక్స్ సీన్స్ ఈ బ్రిడ్జి దగ్గర ఎక్కడెక్కడ తీశారు అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఇక్కడ కనిపించే ఈ బ్రిడ్జి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఒక ఓల్డ్ ఐరన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి నిర్మించి 100 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. బ్రిటిష్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. ఒకసారి మీరు చూడండి, బ్రిటిష్ పరిపాలనలో ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీరు చూడొచ్చు, అసలు చెక్కు చెదరకుండా అట్లానే ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. మనం అయితే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అంతా చూసుకుంటూ ఆ చివరికి వెళ్దాం రండి. చూడండి, ఎక్కడ కూడా తుప్పు అనేదే పట్టలేదు. మనకైతే ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంది చూడండి. జంతువులు ఈ ప్రదేశంలో రోడ్డు దాటే ప్లేస్ అని మనకి ఇక్కడ బోర్డు మీద రాసిన చూడండి. ఇది చాలా దట్టమైన అడవి ప్రాంతం అన్నమాట. పెద్ద పులులు కూడా దాటే ప్లేస్ ఇది. చాలా డేంజరస్ ప్లేస్. అలాంటి ఒక ప్లేస్ లో 1997లో కృష్ణవంశీ గారు ఈ ప్లేస్ లో షూటింగ్ చేయడం జరిగింది. ఇలాంటి ఒక డేంజర్ ప్లేస్ లో. నేను ఇప్పుడు ఉన్న ప్లేస్ లోనే సింధూరం మూవీ క్లైమాక్స్ ఫైట్ సీన్ తీశారనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఇదే. ఒకసారి మీరు చూసుకోండి. కావాలంటే మీకు ఆ మూవీలో వీడియో క్లిప్లు అయితే వేసి చూపిస్తాను.
ముల్రాజు ముల్రాజు ముల్రాజు. ఫ్రెండ్స్ చూశారు కదా, 1997లో కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన సింధూరం మూవీ క్లైమాక్స్ ఫైట్ సీన్ లొకేషన్ ని. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నోడు యూట్యూబ్ ఛానల్. జై హింద్.